హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 4 బ్రెడ్ పీసెస్ను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా కరిగాక మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ను వేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మరలా కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. పాలు మరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న గ్లాస్ పాలు వేసుకొని కలుపుకోవాలి. నేను పచ్చి పాలనే యూస్ చేస్తున్నాను. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. పాలు బాగా మరిగిపోయాయి. ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకి ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుకున్న పాలల్లో ఒక 4 స్పూన్ల వరకు పంచదార వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి పాలు అనేది ఈ విధంగా చిక్కగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను ఇలాగే వదిలేయకుండా చల్లగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకి పైన మేగడ కట్టేస్తుంది. ఇప్పుడు పాలు చల్లగా అయ్యాయి. ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. సర్వ్ చేసుకోవడానికి ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని పెట్టుకోవాలి. వీటిపైన కస్టర్డ్ పాలను ఈ విధంగా వేసుకోవాలి. మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా ఇదే విధంగా పెట్టుకొని మిగిలిన పాలను పోసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మీగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ రెడీ. ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.